అండ్ వెల్కమ్ టు గోదారమ్మ. ఏంది గోదారమ్మ నువ్వు లేపేస్తుంది ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులా కాలేసినట్టే. ఎందుకంటే గోదావరమ్మాయి కాదు, మా వదిన అయితే మా హస్బెండ్ కోసం నువ్వు లడ్డూలు చేస్తున్నారండి. చాలా సింపుల్, మీరు రెసిపీ అడిగితే ఖచ్చితంగా పెడతా. అయితే మా వదినకి అసలు నిన్న నుంచి ఖాళీయే లేదండి. స్కూల్కి వెళ్ళి వచ్చారు. ఈరోజు ఉగాది రోజు కూడా స్కూల్కి వెళ్ళి 2:30కి వచ్చారండి. మా ఆయన అయితే 4కి వెళ్ళిపోవాలి. ఇంకా 1 అవర్ ఉంది టైము. మా ఆయన నువ్వు లడ్డూలు చేయమని ఎప్పుడూ అడిగారంటే అది గుర్తొచ్చిందంట మా వదినకి. గబగబా చేస్తున్నారండి. పాపం మా వదినకి అస్సలు బాగాలేదు, నీరసంగా ఉంది. అక్కడ నుంచుని వస్తారు కదండి, టీచర్ కదా, స్కూల్ టీచర్. అలా అయితే మీకు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. మా పెద్ద వదిననే కాదు, మా చిన్న వదిన కూడా మా హస్బెండ్ బాగా చూసుకుంటారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏది కావాలితే అది వండి పెడతారు. అయితే వీళ్ళు ముగ్గురు చాలా బాగుంటారండి. మా చిన్న వదిన, మా పెద్ద వదిన, మా హస్బెండ్ ముగ్గురు నాకు భలే నచ్చుతుంది. వీళ్ళు ముగ్గురు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా ముగ్గురు భలే షేర్ చేసుకుని ఒకరికొకరు ఉన్నామని తోడు చెప్పుకుంటారు. నాకు అదైతే చాలా బాగుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాకు కూడా మా అన్నయ్య ఉంటే, మా అక్క నేను కూడా ఇట్లా ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది. కానీ బ్యాడ్ లక్, మా అన్నయ్య అయితే లేరు, చనిపోయారనమాట. అయితే మీ ఇంట్లో కూడా ఇంతేనా? అన్న చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఎలాగ ఉంటారా? ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. గోదా